కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున చేరువచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రైస్తవ క్యాలెండర్లో క్రీస్తు ప్రభుని మొదటి రాకడ అంటే క్రీస్తు ప్రభుని యొక్క పుట్టుకను ఎదురు చూసేటువంటి సమయంతో ప్రారంభించి తిరిగి క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూసే విధంగా ఉన్నటువంటి ఆ వాక్య పఠనాలతో ధ్యానముతో క్రైస్తవ పంచాంగమును క్రైస్తవ క్యాలెండర్ను మనము ముగిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ దినాన క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించి పెరిగి పెద్దవాడై పరిచర్య చేసి తన వారి చేతనే తృణీకరింపబడి మరణించి తిరిగి మరణాన్ని గెలిచినటువంటి యేసుగా 40 దినాల పాటు మృతిని చెల్లించినటువంటి ఆ యేసు తనను నమ్మినటువంటి వారికి కనుపరుచుకుంటూ 50వ దినాన తిరిగి ఆయన పరిశుద్ధాత్మునిగా 40వ దినాన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయినటువంటి సంఘటన ఇది. 10 రోజుల తర్వాత తిరిగి ఆయన పరిశుద్ధాత్మ రూపంలో పరలోకం నుండి దిగి వస్తాడు. మేడగది అనుభవము, పేతురు నాయకత్వము, విశ్వాసుల యొక్క అనుభవము, ఈ పెంతెకోస్తు అనుభవంగా ఉంటుంది. అది మరి వచ్చే ఆదివారమున దానిని మనము అనుసరిస్తాం, పెంతెకోస్తు ఆదివారముగా ఆచరిస్తాం. ఈ దినాన క్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకుని ఆత్మీయమైనటువంటి అవగాహనతో మేలైనటువంటి విశ్వాసయాత్రను మనము కొనసాగించేలాగున దేవుడు మనలను నడిపించునుగాక. పితరులు మనకు ఇచ్చినటువంటి పాఠ్య భాగాలలో ఆ సంఘటన మాత్రము చూడం. ఈ సంవత్సరంలో ఆ విధమైనటువంటి ఏర్పాటు లూథరన్ సంప్రదాయ ప్రకారంగా 5 సంవత్సరాల పాటు రకరకాల ధ్యాన పాఠాలు అందించబడుతూ ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత తిరిగి పునరావృతం అవుతూ ఉంటాయి. మళ్ళీ 1, 2, 3, 4, 5 లాగా. ఇప్పుడు మనం 5వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 5వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగాలలో సంఘటన కనిపించదు, కానీ ఆత్మీయమైనటువంటి అవగాహనతో ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకొని కొంత మరి అవగాహన కలిగినటువంటి వారముగా, మేలైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వారంగా ముందుకు సాగాలని పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11 వరకు, యోహాను సువార్త 5వ అధ్యాయము 26 నుండి 16వ అధ్యాయము 4 వరకు ఉన్నటువంటివి మనము ఎంచుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు తన చుట్టూ చేరినటువంటి వారితో జరగబోయేటువంటి విషయాలను తెలియజేసినటువంటి ఆ ఉదాంతాన్ని యోహాను భక్తుడు తన సువార్త గ్రంథంలో అందించాడు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. ఇది ఎలా ఉన్నదంటే, క్రైస్తవులకు ఒక దేవుడిని 3 వ్యక్తులుగా అర్థం చేసుకోవడం అనేటువంటిది బయలుదేరింది. పితరుల కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ముందున్నటువంటి దినాలలో యెహోవా దేవుడిగా, తండ్రిగా మాత్రమే అనుభవం
చెందేవారు. యేసుక్రీస్తు అదే దేవుడిని యేసుక్రీస్తుగా వాళ్ళు అనుభవించలేదు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు మరి అనుభవించకపోతే అన్నట్టుగా ఉంది. అలాగే పరిశుద్ధాత్మునిగా ఆ దేవుణ్ణి అనుభవించలేదు. ఆ దేవుని యొక్క సన్నిధి, ప్రజెన్స్, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ప్రజెంట్, అలాగా యెహోవా దేవుడుగా మొదట్లో తండ్రిగా మాత్రమే ప్రజెంట్ అయ్యాడు అన్నట్లుగా ఉండేది. తర్వాత క్రీస్తు ప్రభువారు వచ్చాక ఆ యెహోవా దేవుడే వ్యక్తిగా మన మధ్య అతని యొక్క సన్నిధి, ఆ దేవుడి యొక్క సన్నిధి ఉన్నది. ఎందుకంటే అక్కడి నుండి వచ్చాడు, తండ్రి నుండి వచ్చాడు. అప్పటిదాకా మరి తండ్రిని ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి అదే తండ్రి కుమారుడైపోయాడు ఇలా కాదు, కానీ అదే మనం తండ్రిగా భావించేటువంటి ఆ దేవుడే కుమారుడిగా తన సన్నిధిని 33.5 సంవత్సరాల పాటు మన మధ్య ఉంచాడు. ఇప్పుడు తన సన్నిధి నుండి వేరుపడిపోతూ ఉన్నాడు, మన నుండి పడిపోతున్నాడు, మానవ నరజాతి నుండి వేరుపడిపోతూ ఉన్నాడు. భౌతికముగా 33.5 సంవత్సరాలు తన సన్నిధిని కనుపరుచుకున్నాడు. కాబట్టి అదే దేవుణ్ణి కుమారునిగా మరి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి అది ఖాయపరుచుకున్నారు ఆది క్రైస్తవులు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు నెమరు వేసుకున్నారు. నేను వెళ్తాను, నేను వెళ్ళాలి. ఎందుకు అని అంటే, నరజాతి మధ్య నేను నరుడిగా జీవించాలి, ఏ ఇతర నరుడులాగానే నేను జీవించాలి. నరుడిని ఆవి అంత ఈ రోజుల్లో కొంతమంది, ముఖ్యంగా చైనా, జపాన్లో మనం చూసినట్లయితే 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలామంది ఉంటారు. మన దేశంలో అలా ఉండటం, ఆరోగ్యంగా 110, 115, 120 సంవత్సరాల పాటు బ్రతికేటువంటి వాళ్ళు ఆ దేశాల్లో మనం చూస్తాం. మహా అయితే అలాగా బ్రతకొచ్చు, ఆ తర్వాత చనిపోవాలి. దేవుడు నరుడిగా వచ్చి ఇక ఎన్ని వేల సంవత్సరాలు మన మధ్య ఉంటాడు? ప్రకృతి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తాడు. కాబట్టి ఆ దేవదేవుడు 33.5 సంవత్సరాల పాటు తన సన్నిధిని భౌతికంగా చూపించుకున్నాడు అన్నట్లుగా, మరి ఆ ఒకే దేవుడు తండ్రిగా కుమారుడిగా ఉన్నటువంటి ఆ ఒకే దేవుడు ఇప్పుడు భౌతికంగా వాళ్ళ నుండి వేరైపోతూ ఉన్నాడు. భౌతిక స్థితి ఇక లేదు దేవునిని గ్రహించేలాగున. ఇంతకుముందు యెహోవా తండ్రిగా మరి పర్వతాల మీద, కొండల మీద, అక్కడ ఇక్కడ ముఖ్యంగా మరి ఆరాధింపబడేటువంటి వాడుగా ఉండేవాడు. కర్మేలు పర్వతము, హెర్మోను పర్వతము, ఇలాగ రకరకాల పర్వతాలు. యెరూషలేము 7 కొండలు. యెరూషలేము అంతా కూడా 7 కొండల పరివేష్టితమై ఉన్నటువంటిది. ప్రపంచంలో అలాంటి 7 కొండలతో ఉన్నటువంటి ఊళ్ళు సుమారు 5-6 ఉన్నాయని మనం గ్రహించవచ్చు. యెరూషలేము కూడా ఆ విధంగా కొండలమయము. సియోను కొండ ఆ యెరూషలేములో ముఖ్యమైనటువంటి కొండగా, 7 కొండలలో ముఖ్యమైనటువంటి కొండగా ఎంచబడుతూ ఉంటుంది. సరే, యెహోవా దేవుడు ఈ రకంగా కొండల మీద ఉంటాడు, నేల మీద మన మధ్యలోకి రాడు, పైన ఉన్నతమైనటువంటి స్థలంలోనే ఉంటాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్ల నుండి నాకు సహాయము కలుగును అనేటువంటి అవగాహన వాళ్ళది. లేదు సశరీరుడుగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. కృప ఉంది, సత్యం ఉన్నది, సంపూర్ణత ఉన్నది, ఆయనలో దైవత్వము. ఆ దేవుడు ఇప్పుడు తండ్రిగాను కుమారుడుగాను అయిపోయింది. మరి ఇంకేమిటి అన్నట్లుగా అయిపోయింది. క్రీస్తు ప్రభువారు ఇప్పుడు కుమారుడుగా ఉన్నటువంటి వాడు కూడా వాళ్ళను
ఈ నరజాతిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోతున్నటువంటి సంఘటన. మరి వెళ్ళినటువంటి వాడు ఇంకా తండ్రిగా కుమారుడిగా అని పిలిపించుకుంటూ అక్కడే ఉంటాడా? మన జోలికి రాడా? ఏమిటి ఈ దేవుడిని ఇంకా ఎలాగ అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో తండ్రిగా కుమారునిగా మాత్రమే గాక పరిశుద్ధాత్మునిగా కూడా ఆయన ఉన్నాడు అని నరజాతి తెలుసుకోవాలి అని ముందుగానే నేను వెళ్ళాలి. ఇక్కడ ఉండిపోవడానికి నరజాతి మధ్య వందల వేల సంవత్సరాలు నరుడిగా మిగిలిపోవడానికి కాదు నేను వచ్చింది, నరజాతిని రక్షించడానికి వచ్చాను. వెళ్ళిపోవాలి. కనుక క్రీస్తు ప్రభువారు తాను చనిపోకముందే ఈ విషయాలు గురువుగారుగా శిష్యులకు తెలియజేశాడు. నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్తేనే కానీ త్రిత్వంలోని మూడవ వ్యక్తి మీకు తెలియడు. ఒకే దేవుడు తనను తాను ఏ విధంగా కనపరుచుకుంటున్నాడో నరజాతికి అన్న విషయం మీకు పరిపూర్ణంగా తెలియాలి అంటే నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నరజాతి మధ్య నుండి భౌతికంగా నేను దూరం అయిపోవాలి అని ముందే చెప్పాడు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. వాళ్ళు చూస్తూ ఉండగా 500 మంది విశ్వాసులు చూస్తూ ఉండగా మత్తయి సువార్తలో మనం చూస్తాం, వెళ్ళిపోతూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కమాండ్. ఏమిటది? నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? నా ఉద్దేశం ఏమిటి? నేను రాయభారిగా వచ్చాను, దౌత్యము, ఆ దేశానికి ఈ దేశానికి మధ్యవర్తిగా, అంబాసిడర్గా, రాయభారిగా వచ్చాను. ఏ దేశము? పరలోక దేశమును నరలోక దేశము, ఈ రెండిటికి మధ్యవర్తిగా నేను వచ్చాను. కాబట్టి నా బాధ్యతను నేను నిర్వహిస్తూ ఉన్నాను, మీకు బాధ్యత అప్పగిస్తూ ఉన్నాను. ఏమిటి అది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, ఏకవచనం, తండ్రి పేరు మీద, కొడుకు పేరు మీద, పరిశుద్ధాత్ముని పేరు, ఈ ముగ్గురు పేరు మీద బాప్తిస్మం ఇవ్వడం లేదు అక్కడ. ఏకవచనం, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం. ఒక వ్యక్తికి 3 పేర్లు ఉంటాయి. మన ఇళ్లలో ముద్దు పేర్లు ఉంటాయి, సర్టిఫికేట్లో ఒకటి ఉంటుంది, స్నేహితులు ఇంకొక పేరు పెడతారు. వ్యక్తి ఒకడే. అలియాస్ అని అంటూ ఉంటారు. ఈ బయట ఏదైనా రాసేటప్పుడు కోర్టు కేసులో కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఇంకొక పేరుతోనే ఒక గుంపుకు పరిచయము. మన ముద్దు పేరు బయట వాళ్ళకి తెలియదు. ఇంట్లో అందరూ బంధువులు స్నేహితులు అందరూ కూడా ముద్దు పేరే తెలుసు, అసలు పేరు తెలియదు కొంతమందికి, బంధువులకి. వీడి ఈ అమ్మాయి లేకపోతే వీడి స్కూల్లో సర్టిఫికేట్లో ఏం పేరో తెలియదు, ముద్దు పేరు తెలుసు. ఇప్పటికీ కూడా చాలామంది సంఘాలలో ముఖ్యంగా చదువు లేనిటువంటి వారు మీ అబ్బాయి పేరంటే ముద్దు పేరు చెప్పేస్తూ ఉంటారు, అమ్మాయి పేరంటే అసలు పేరు మర్చిపోతారు. ఇంకొకటి ఉంటుంది, స్కూల్లో చేర్చినప్పుడు అది చెప్పరు, అది అలవాట్లేదు. దేవదేవుడు ఒకే దేవుడు తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మునిగా పిలువబడుతూ ఉన్నాడు. తండ్రిగా మరి తాను రాకముందు ఉన్నటువంటి తరాల వాళ్ళకి అర్థమయ్యాడు ఆ ఒక్క దేవుడు. ఇప్పుడు సశరీరుడిగా వారి మధ్య 33.5 సంవత్సరాలు జీవిస్తే ఆ దేవుడే నరరూపంలో మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నాడని గ్రహించారు. ఆ గ్రహింపు వాళ్ళ మధ్య నివసించినప్పుడు వాళ్ళకి తెలియలేకపోయింది, ఆ జ్ఞానం లేదు. మామూలు మనిషి, దేవుడు ఏంటి మనిషి ఏంటి అన్నట్టుగా ఉంటుంది ఎవరికైనా. కానీ వెళ్ళిపోయాక తెలిసి వచ్చింది. వెళ్ళే ముందు క్రీస్తు ప్రభువారు చెప్పాడు, నేను పరలోకం నుండి వచ్చాను, అక్కడ నాకు తండ్రి ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వం నుండి నేను వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. కానీ వెళ్ళిపోతాను, నేను వెళ్ళాలి, వెళితేనే కానీ ఆ ఒకే దేవుడిలో ఉన్నటువంటి త్రిత్వంలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి మీకు తెలియడు. నేను వచ్చేదాకా
ఆ ఒకే దేవుడిలోని రెండవ వ్యక్తి మీకు తెలియలేదు. మీ పితరులు, మన పితరులు పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని గురించి ప్రవచనాలు వింటూ ఉన్నారే తప్ప అనుభవించలేదు. మీరు అనుభవిస్తూ ఉన్నారు. నన్ను గురించినటువంటి ప్రవచనాలు మీ మధ్య అవి నెరవేరినాయి. ఆ రకంగా మరి క్రీస్తు ప్రభువారు ఈ యోహాను సువార్తలో మరి ముఖ్యంగా నేను వెళ్ళిపోవాలి, తప్పకుండా వెళ్ళిపోవాలి, ఎందుకంటే నేను వెళితే మీకు ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. నేను ఉన్నా లేకపోయినా మీకు ఆదరణకర్త అవసరమో, పాత నిబంధనల రోజుల్లో కూడా మీకు ఆదరణకర్త అవసరము. ఆ ఒకే దేవుడు ఏ తరాలలోనైనా కూడా ముగ్గురు వ్యక్తులుగా అవసరమే. ఇదిగో నేను అబ్రహామునకు ముందే ఉన్నాను అంటాడు. ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పినటువంటి ఆ దేవుడు నేను ఉన్నవాడిని, నా పేరది ఉన్నానంటా ఉంటాను, ఆ పేరే, ఆ పిలుపుతోనే పిలవండి. అబ్రహాం కంటే ముందు ఉన్నాను అంటున్నాడు యేసు ప్రభు. అదేలాగా 33.5 సంవత్సరాలు ఆయుష్ ఉన్నటువంటి వాడు నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను అని అంటాడు. జాగ్రత్తగా గమనించాలి, అవగాహన ఉండాలి. కొంతమంది వంకర బుద్ధి ఉన్నవాళ్ళు, సత్యాన్ని గ్రహించడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు, కుక్కతోక లాంటి బుద్ధి ఉన్నటువంటి వారు సత్యాన్ని గ్రహించిన తర్వాత అవును కదా అని మనసులో అనుకున్న తర్వాత బయటకు చెప్పరు. దొంగలు చెప్పరు చాలామంది. చెప్పినటువంటి వాళ్ళు కన్వర్షన్, మత మార్పిడిలో వేల మంది బ్రాహ్మణులు, వేల మంది వైశ్యులు చరిత్రలో ఉన్నారు. మహా పండితులు క్రైస్తవులు అయ్యారు. కానీ మనసులో అవును కదా అని అనుకుంటారు, కానీ లక్షల మంది వాళ్ళు నోరు తెరిచి సత్యాన్ని ఒప్పుకొని వాళ్ళ కులాల నుండి వచ్చినటువంటి ముందు తరాల క్రైస్తవులను పోలినటువంటి వారుగా ఉండలేకపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారు ఈ రకంగా మరి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి వాడుగా ఇప్పుడు తన సన్నిధిని, భౌతికమైనటువంటి సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. 40 రోజులు తనను తాను కనపరుచుకున్నాడు. సాంప్రదాయ ప్రకారంగా 11 సందర్భాలలో కనిపించుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆజ్ఞ ఇచ్చాడు, నేను రాయబారిగా వచ్చాను, దౌత్య సంబంధాలు చక్కబెట్టడానికి వచ్చాను. పరలోకము, నరలోకము ఈ రెండింటికి మధ్యవర్తిగా రాయబారిగా నేను ఉన్నాను, అంబాసిడర్గా ఉన్నాను. కాబట్టి నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా పని ఇక్కడ భౌతికమైనటువంటి పని చక్కబెట్టేసాను, అయిపోయింది, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అక్కడ తండ్రి కుడిపార్శ్వంన మళ్ళీ నేను కూర్చోవాలి. నేను వెళితేనే కానీ పరలోకం నుండి ఇంకొక వ్యక్తి మీ మధ్యకు రాడు. అనుభవపూర్వకముగా ముందు తరాల వాళ్ళు యెహోవాను తండ్రిగా అనుభవపూర్వకంగా ఆ ఒక్క దేవుణ్ణి గ్రహించారు. ఇప్పుడు మీరు ఆ ఒక్క దేవుణ్ణి కుమారునిగా అనుభవించారు. ఆ ఒకే దేవుడు కుమారుడిగా మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నాడని. ఆ ఒకే దేవుడు నేను వెళ్ళాక ఇద్దరుగా ఉంటాడా? ఏమిటి సంగతి? మీరు అయోమయ స్థితిలో ఉండకండి. భౌతికంగా ఉన్నటువంటి నేను పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాను. అలా వెళ్తేనే కానీ మూడవ వ్యక్తి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు యొక్క సన్నిధి మీకు తెలియదు. పరిశుద్ధాత్మ అనుభవంతో మీరు నేను రెండవసారి వచ్చేదాకా గడుపుతారు. ఇది క్రైస్తవ త్రిత్వంలోని వివరణ. చక్కగా క్లుప్తంగా అర్థమయ్యేలాగా ఉండాలి. మనం అర్థం చేసుకోవాలి. అర్థం కానటువంటి వాళ్ళకి చెప్పాలి. మూర్ఖంగా ఉన్న వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. చెవిటోడి దగ్గర శంఖం ఊదనవసరం లేదు, ఊదకూడదు. కాబట్టి ఈ ఒకే దేవుడు పరిశుద్ధాత్ముడిగా
ఇప్పుడు 40 రోజులు క్రీస్తు ప్రభువారు మృతిని గెలిచినటువంటి వాడుగా ఆయా సందర్భాలలో తన విశ్వాసులకు కనిపించుకొని ఇప్పుడు 500 మంది చూస్తూ ఉండగా వాళ్ళ మధ్య నుండి వేరుపడిపోయాడు, ఈ భూమి నుండి వేరుపడిపోయాడు, ఆరోహణుడైపోయాడు, పైలోకానికి వెళ్ళిపోయాడు. దేవుడెక్కడా? ఇప్పుడు దేవుడెక్కడా? మన పితరులకైతే యెహోవా దేవుడిగా తండ్రిగా ఉండేవాడు. సరే, ఆ దేవుడే కుమారుడిగా అవతరిస్తాడని ప్రవచనాలు చెప్పారు కాబట్టి ఆ ప్రవచనాలు తూచా తప్పకుండా అలాగే నెరవేరినాయి. కాబట్టి మేము ఆ ఒకే దేవుడు ఈ రకంగా కూడా ఉన్నాడు అనేటువంటి అవగాహనకు వచ్చాము. మాకు మేలుగా చేసింది కాదు ఇది, ప్రవక్తలు ముందుగానే చెప్పారు. అదంతా కూడా రెండవ వ్యక్తిగా ఆ దేవుడు క్రీస్తు ప్రభువారిగా ఉన్నాడు అన్నటువంటిది మేము ఇప్పుడు గ్రహించాము. అయితే వెళ్ళిపోయాడు, ఆ ఒకే దేవుడు తండ్రిగా కుమారుడిగా ఉన్నాడు అని అనుకుంటే పొరపాటు. నేను కుమారుడిగా మీ మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నటువంటి నేను తిరిగి వచ్చేదాకా అదే దేవుడు పరిశుద్ధాత్ముడిగా సంఘములో, దేవుని యొక్క సంఘములో పరిశుద్ధాత్ముడిగా సజీవుడిగా వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ దేవుడు ఈ నరలోకంలో క్రైస్తవ సంఘంలో పరిశుద్ధాత్ముడిగా పిలువబడేటువంటి దేవుడిగా ఉన్నాడు. పాత నిబంధన రోజుల్లో యెహోవాగా పిలువబడ్డాడు ఆ ఒక దేవుడే. 33.5 సంవత్సరాల పరిచర్యలో ఆ ఒకే దేవుడు క్రీస్తుగా గుర్తించబడ్డాడు. ఆ ఒకే దేవుడు ఈ ఆరోహణ దినాన పరలోకానికి వెళ్ళిపోయాక ఆ ఒకే దేవుడు పరిశుద్ధాత్ముడిగా గ్రహించబడటం మొదలైంది. కాబట్టి మన దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు? క్రైస్తవులారా, పరిశుద్ధాత్ముడు. ముందు తరాల వాళ్ళకి యెహోవా దేవుడిగా సన్నిధి ఉండేది, ప్రెసెన్స్ ఉండేది. క్రీస్తు తరాల వాళ్ళకి యేసుక్రీస్తుగా తన సన్నిధి ఉండేది. ఆ ఒకే దేవుడు ఇప్పుడు ఎవరు మనతో ఉన్నాడు? పరలోకపు తండ్రి మనతో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఒకే దేవుడు. ఆ తరం గడిచిపోయింది, వాళ్ళ అవగాహన గడిచిపోయింది. క్రైస్తవ ప్రపంచంలో ఆ ఒకే దేవుడు పరిశుద్ధాత్ముడిగా తన సన్నిధిని కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధానంలో మనం ఉంటూ ఉన్నాం. ఇది క్రైస్తవ వేదాంతము, సిద్ధాంతము కాదు, క్రైస్తవ అవగాహన, క్రైస్తవ నమ్మకము, క్రైస్తవ ఏర్పాటు, క్రైస్తవ విశ్వాసము. కాబట్టి క్రీస్తు ప్రభు వారు తను ఇంకా చనిపోకముందే శిష్యులకు చెప్పాడు, తర్వాత అయినా వీళ్ళు గ్రహిస్తారని. ఎందుకంటే చాలా విషయాలు వాళ్ళకు తెలియదు. ఎందుకంటే అంగీకరించే విధంగా ఉండదు కదా మానవ మేధస్సుకు. కాబట్టి విన్నారు అంతవరకే. ప్రాక్టికల్గా, వాస్తవంగా క్రీస్తు ప్రభు వారు వాళ్ళకి దూరం అయిన తర్వాత తెలిసింది చెప్పిన మాటలన్నీ. కాబట్టి నేను వెళ్ళాలి, ఆరోహణుడుగా వెళ్ళిపోవాలి, మీ మధ్య నుండి వేరుపడిపోవాలి. యేసుప్రభు వారు ఆ విధంగా ఆరోహణుడైపోయాడు. వెళ్ళేటువంటి యేసుక్రీస్తు దౌత్య సంబంధాలు కలిగినటువంటి వాడు, రాయబారిగా వచ్చినటువంటి వాడు, అంబాసిడర్గా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ దేశం యొక్క బాధ్యతలు ఏమిటి? పరలోకపు బాధ్యతలు మనం ఊహించలేము. ఆయన యొక్క ప్రణాళిక అది. అందులో భాగంగానే ఆ దేవదేవుడు నరుడిగా జన్మించాడు దౌత్య సంబంధాల కోసము. ఇప్పుడు మరి ఆ ఒకే దేవుడు దౌత్య సంబంధాలు చూపించినటువంటి ఆ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి దేశానికి, నరజాతికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు అప్పగించి తెలియజేసి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. శుక్రవారం మన ప్రార్థనలో అనాలోచితంగా ప్రేరేపణతో పాతకాలపు పాట పాడాను. ఆదరి చేరే దారే కనరాదు,
సంధ్య వెలుగు కనుమరుగైపోయే, నా జీవితాన చీకటులే మోగే అనేటువంటి పాట. ఒరిస్సా అతను ఆ రోజుల్లో తెలుగులో చాలా మారుమాత అన్ని సభల్లో కూడా ఉద్యోగ సభల్లో పాడేటువంటి వాడు, తెలుగు పాట. సరే, అందులో వస్తానన్నాడు ప్రియుడు రాక తప్ప రాక మానడు అనే ఒక మాట ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వస్తానని చెప్పడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా వచ్చినోడు మళ్ళీ రాడు అని దిగాలు పడకూడదు. వచ్చాడు, మన కోసం రక్షించడానికి చనిపోయాడు, మనం పశ్చాత్తాపంతో ఆయనను వెంబడిస్తే మనకు రక్షణ ఉంటుంది, ఇలాంటి అవగాహన ఉంటుంది. ఇక ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. లేదే, ఆ దేవుడు మన మధ్యనే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధి పరిశుద్ధాత్ముడిగా సన్నిధి అగ్ని నాలుకల వలె వాళ్ళను అభిషేకించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన నెత్తి మీదకు వాలి అభిషేకించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో త్రియేక దేవుడు సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి ఆ కొడుకు ఇక్కడ అవతరించడం అంటే కిందకు రావడం అని అర్థం ఆ మాట. ఇప్పుడు ఆరోహణం చెందుతున్నాడు, పైకి వెళుతూ ఉన్నాడు. ఈ రోజున వెళుతూ బాధ్యతను అప్పగించి వెళుతూ ఉన్నాడు. యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలలో కూడా మనం ఇది గుర్తుంచుకోవాలి కదా. యజమానుడు ఇంటర్నేషనల్ బిజినెస్ చేయడానికి పరాయి దేశం వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మేనేజర్స్కి, సీఈఓలకి, వీళ్ళకి వీళ్ళందరికీ కూడా పనులు అప్పచెప్పి వెళ్ళిపోతాడు. నేను ఒక 3 నెలలు 4 నెలలకు కానీ రాను, అక్కడ అంతా కూడా విదేశీలో పనిచేసి అక్కడ వ్యాపార సంబంధాలు పెట్టుకొని ఇంకా ఎక్కువగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నట్లుగా లోకం తీరు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఆ రకంగా క్యాంపుల్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ ఉపమానాన్ని క్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో చెప్పాడు. యజమానుడు ఆ రకంగా క్యాంపులో ఉండి పని వారికి అప్పచెప్పితే, ఇదిగో నీకు 5 తలాంతులు ఇస్తున్నాను, నీకు 2 తలాంతులు ఇస్తున్నాను, నీకు 1 తలాంతు ఇస్తున్నాను, మీ సామర్థ్యం నాకు తెలుసు, వీడు 5 తలాంతులు హ్యాండిల్ చేయగలడు, వీడు 5 తలాంతులు హ్యాండిల్ చేయలేడు, 2 తలాంతులు వీడు హ్యాండిల్ చేయగలడు, ఇంకొకడు ఉన్నాడు వీడు 1 తలాంతు మట్టుకే హ్యాండిల్ చేయగలడు, ఆ నమ్మకం నాకు ఉంది, ఆ యొక్క ఏమంటారు అవకాశం వాడికి ఇస్తాను, అదైనా నిలబెట్టుకుంటాడని వెళ్ళిపోయాడు. విదేశీ వ్యాపారాలన్నీ చక్కబెట్టి తిరిగి వెనక్కి వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు లెక్క అప్పచెప్పాలి, అకౌంటబిలిటీ. చెప్పాడు, అబ్బాయిలు ఏం చేశారు, ఎంత సంపాదించారు, ఇదిగో 5 తలాంతులు ఇచ్చారు, ఇంతకెంత, ఇంకొక 5 దానికి చేర్చాను, 10 తలాంతులు ఇగో అన్నాడు. అబ్బాయి నీకు 2 ఇచ్చాను కదా, నేను కూడా అంతే అండి, ఇంతకెంత, 2కి ఇంకొక 2, 4 తలాంతులు ఇగో. 1 తలాంతు ఉన్నవాడు ఉన్నాడు, 1 తలాంతు ఇచ్చావు, ఇంతకెంత అని 2 తలాంతులు ఇవ్వాలి, కానీ నేను అలా చేయలే. దుర్మార్గుడు అనమాట. చాలామంది క్రీస్తుని గురించిన సత్యము ఎరిగి కూడా క్రీస్తును అంగీకరించలేక మిగిలిపోయేటువంటి వారి యొక్క పరిస్థితి ఇదే. క్రీస్తును అంగీకరించలేక, ఇదేదో మత మార్పిడి అన్నట్లుగా కాదు. మతం అంటే ఏమిటి, అసలు కర్మకాండలను మతం అని అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి మతం అనకూడదు. కర్మకాండ, రిచువల్స్, సెరిమనీస్, మతం అంటే అది. అంతేగాని సత్యం వేరు, మతం వేరు. సత్య మార్గాన్ని గ్రహించాలి, అంగీకరించాలి, అనుసరించాలి, ఆచరించాలి. అది చేత కాదు చాలామందికి. అలాగే ఈ 1 తలాంతుల్లో ఉన్నవాడు యొక్క ప్రవృత్తిని కలిగినటువంటి వారుగా మిగిలిపోతారు. నువ్వు 1 తలాంతు ఇచ్చావు,
ఆ ఇచ్చిన వాడివి విత్తని చోట కొయ్యమంటావు, అక్కడ విత్తవు, అక్కడ కోసేయమంటావు. వీడి బుద్ధి అలాంటిది. నీ బుద్ధి ఏమైంది? ఆ డబ్బులు తీసి బ్యాంకులో అయితే వడ్డీ అయినా వచ్చేది కదా. పురుగులు తినేసేలాగా నువ్వు భూమిలో పాతి పెట్టావు. ఎందుకు పనికి రాకుండా? దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని, మనకిచ్చినటువంటి సత్యాన్ని గ్రహించకుండా దానిని ద్విగుణీకృతం ఇంతకింత చేయకుండా భూమిలో పాతి పెట్టి నష్టపెట్టు, యజమానికి నష్టం తీసుకొని వస్తావు. నిన్ను నువ్వు అయోగ్యునిగా నిరూపించుకుంటావు. క్రీస్తు సత్యాన్ని ఎరిగి దానిని అంగీకరించకుండా, ఆచరించకుండా ఉండేటువంటి వారి పరిస్థితి కూడా అంతే. అంగీకరించినటువంటి వాళ్ళు మహా మేధావులు ఉన్నారు. ముస్లింలు కానీ, హిందువులు కానీ, బౌద్ధులు కానీ. ఈ రోజుల్లో టీవీలు అవి ఉన్నాయి, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. ఎంతమంది, ఎన్ని వేల లక్షల మంది ఊరికనే క్రైస్తవులు అయిపోతూ ఉన్నారు అంటే ప్రలోభాలకు లోనే కాదు సుమా, వాళ్ళు స్వతహాగా అనుభవించి నేను ఇక మీదట నా పాత మతంలో ఉండకూడదు, అందులో ఏమీ లేదు, క్రీస్తు మార్గములో శాంతి, సమాధానము, భవిష్యత్తు కొరకైనటువంటి భరోసా ఉన్నాయి. అందుకే అన్నట్లుగా ఈ ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కువ మంది ఎవరున్నారంటే క్రైస్తవులే. ఆ తర్వాత ఇస్లాం సోదరులు, ఆ తర్వాత హిందూ సోదరులు, ఇంకా ఆ తర్వాత మిగిలిన చిన్న చిన్న మతాల వాళ్ళు. ఎందుకు ఇలా ఎక్కువైపోతున్నారు? మత మార్పిడుల వలన కాదు కదా. అసలు మత మార్పిడులు అనేవి ఉండవు. అవన్నీ దుర్మార్గులు నోటి నుండి వచ్చేటువంటి మాటలు. మనం జాగ్రత్త పడాలి. అవసరం వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మిలిటరీలో ఉన్నటువంటి అతను ఆ మిలిటరీ షెడ్యూల్ ప్రకారంగా పెరేడ్ గ్రౌండ్స్కి వచ్చి ఆదివారం కూడా వచ్చి కవాతులు తీయాలి. ఎన్ని ఆదివారాలు అలా చేస్తూ ఉంటాను నేను క్రైస్తవుడిని, నేను గుడికి వెళ్ళాలి, ఆదివారమే గుడి జరుగుతుంది, దేవుని మందిరంలో గడపాలి, వాక్యం వినాలి, ప్రార్థించాలి, నాకు వెసులుబాటు ఇవ్వండి అంటే అది ఎలా కుదురుతుంది? ఇది మిలిటరీ, అది ఇది అంటే లేదు క్రైస్తవుడిగా నేను అది చేయలేను అని అంటే, అయితే నిన్ను టెర్మినేట్ చేస్తున్నాం, నిన్ను ఉద్యోగుల నుంచి తీసేశారు. హైకోర్టు తీర్పు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఈ రకంగా అనమాట. అంతకుముందు ఎప్పుడో 6 నెలల క్రితం నేను ప్రసంగం చేశాను. మానవ సంబంధమైనటువంటిది న్యాయ విచారణ మాత్రమే, దేవుని సంబంధమైనటువంటిది నీతికి సంబంధించినటువంటిది. ప్రభుత్వ న్యాయము దేవుని నీతి ముందు బలాదూర్, మానవుని న్యాయము దేవుని నీతి ముందు బలాదూర్. బలాదూర్ అంటే ఏంటి? బాగా దూరం అని. బలా నమ్మకమైన అంటే బాగా నమ్మకమైన వాడు, బాగా అని అనమాట. బలాదూర్ ఎక్కడో దూరంగా ఉంటారు. క్రీస్తు ప్రభు వారు ఈ రకంగా ఈ దినాన నరజాతి నుండి వేరుపడి, నరజాతిలో కృపాసత్య సంపూర్ణంగా నివసించినటువంటి ఆయన వేరుపడి ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బాధ్యత అప్పగించి వెళ్ళిపోయాడు. ఏంటది? మీరు నాకు శిష్యులు, మీరు నన్ను నమ్మారు, మీకు మాత్రమే రక్షణ అన్నట్టుగా ఉండకూడదు. మనిషి అనేటువంటి ప్రతి వాడిని కూడా నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను. ఆ కార్యాలు ఇప్పుడు మీరు చేయాలి. తోటి మనుషులతో మీరు కలిసిమెలిసి జీవించాలి, సర్వసత్యములోనికి వాళ్ళను నడిపించాలి. అలాగా నమ్మినటువంటి వారికి గుర్తింపు, స్టాంప్. అది కేవలము రక్షణ కాదు సుమా. బాప్తిసం అనేటువంటి తీసుకుంటే రక్షణ కాదు, చాలా పొరపాటు అది. బాప్తిసం తీసుకున్నాడు తీసేసుకుంటే రక్షణ కదా. రక్షణ తీసుకున్నావా? తీసుకున్నాడు, మావాడు రక్షణ తీసుకున్నాడు అంటారు.
అలాంటి మాట వాడకూడదు. అది కేవలం గుర్తింపు మాత్రమే, నీ పశ్చాత్తాపానికి గుర్తింపు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎందుకు బాప్తిస్మాలు ఇచ్చాడు అంటే, నువ్వు క్రైస్తవుడిగా అయిపోయిన కాదు. అసలు క్రైస్తవ మతం ఇంకా అది ఆచారం ఇంకా రాలేదు కదా. క్రీస్తు ప్రభు వారు ఇంకా సశరీరుడిగా ఉన్నాడు, ఆ అవగాహన అవన్నీ తెలియవు. మరి బాప్తిస్మాలు ఏమిటి అని అంటే, పశ్చాత్తాపమునకు సూచనగా, మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు చేయను, దేవుడు నన్ను క్షమించునుగాక, నువ్వు మత గురువు కనుక నీ చేతుల మీదుగా బాప్తిస్మం తీసుకుంటూ ప్రజల మధ్యలో నేను పశ్చాత్తాపపడి ఒప్పుకుంటున్నాను, నా తప్పులను ఒప్పుకుంటున్నాను. అది బాప్తిస్మం అంటే. కాబట్టి అది కేవలము గుర్తింపు మాత్రమే బాప్తిస్మం అనేటువంటిది. అందుకే చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం, కుడివైపు దొంగ బాప్తిస్మం తీసుకోకుండానే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అనేటువంటి ఎలాగంటాడు, బాప్తిస్మం తీసుకోవాలి కదా. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కాబట్టి బాప్తిస్మం రక్షణ తీసుకున్నాడు తీసుకోలేదు అది మనకు కొలమానము కాదు, మన రక్షణకు అది గుర్తింపు కూడా కాదు. ఏది రక్షించబడ్డాడనటానికి అది కేవలము సాంప్రదాయంలో 10 మంది మధ్యలో నేను కూడా మీ వాడనే అని చెప్పుకోవడానికి తప్ప ఇంకోటి ఏం కాదు బాప్తిస్మం అనేది. క్రైస్తవ పెళ్లి చేయాలంటే సాంప్రదాయం ఏమిటి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాప్తిస్మాలు తీసుకోవాలి. చిన్నప్పటికే తీసుకోవడం మన అన్ని తరాలు, పాత తరాల్లో అలవాటు. చంటి బిడ్డలకు బాప్తిస్మం ఇచ్చేస్తారు, గుర్తింపు అన్నమాట. రక్షణ దానికి దీనికి లింక్ పెట్టకూడదు. పశ్చాత్తాపనకు నేను ఈ క్రైస్తవ పెంపకంలో పశ్చాత్తాపం కలిగినటువంటి కుటుంబంలో ఆ పెంపకంలో పెంచుతామని బిడ్డపక్షంగా హామీ ఇచ్చి బాప్తిస్మం కొరకు చంటి బిడ్డలను తీసుకొస్తారు. తప్పుడు అవగాహనతో తప్పుడు వివరాలతో క్రైస్తవులోనే విభేదాలు తెస్తూ ఉంటారు మహానుభావులు. జాగ్రత్త సుమ. పెళ్ళికి ముందు బాప్తిస్మం ఇవేమీ తెలీదు. బాప్తిస్మం తీసుకోవాలి కదండి, నేను క్రైస్తవునే కదా, గుడికి వస్తున్నాను కదా, అది ఇది అంటారు. పాస్టర్ గారు మరి బాప్తిస్మం తీసుకోకపోతే పెళ్లి చేయరేట కదా, బాప్తిస్మం ఇవ్వండి. మొన్న ఏది ఈ లెంటు దినాలలో సాంప్రదాయకంగా ఈ 40 రోజులు భక్తిగా ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో గుర్తుకొస్తుంది కొంతమందికి, పెళ్లి చేసుకునే వాళ్ళకి. అయ్యో ఇంతవరకు మేము బాప్తిస్మం తీసుకోలేదు కదా, ఇంట్లోనేమో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వీడికి పెళ్లి చేయాలి కదా, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి కదా, మరి క్రైస్తవ పెళ్లి చేసుకోవాలి, క్రీస్తుని నమ్ముకున్నాం, గుడికి వస్తున్నాం, అది కాబట్టి బాప్తిస్మం. దేనికోసమో? రక్షణ కోసం కాదు. బాప్తిస్మం తీసుకుంటే రక్షణ కాదు, బాప్తిస్మం తీసుకుంటే పెళ్ళి అవుతుంది. ఏమా, బాప్తిస్మం సర్టిఫికేట్ లేకుండా పాస్టర్ గారు పెళ్లి చేశారనుకోండి, అక్కడ కోర్టు వాళ్ళు పెళ్లి చేసిన పాస్టర్కి జుల్మానా వేస్తారు, పెనాల్టీ వేస్తారు. లేకపోతే ఇంకా ఇదే తీవ్రత అయితే లైసెన్స్, నీకు పెళ్లి చేసే హక్కు లేదు, ఇక మీట ఏ పెళ్లి చేయకుండా చెప్పేస్తారు. ఇలా ఉంటుంది బయట వ్యవహారం. కాబట్టి మీరు బాప్తిస్మం తీసుకోండి, మా బోటి వాళ్ళు చెప్పాలి. దేనికోసం? రక్షణ కోసమా? బాప్తిస్మం తీసుకుంటే రక్షించబడిపోయినట్ట? అది గుర్తింపు మాత్రమే, సర్టిఫికేట్ మాత్రమే. దొడ్డిదారిన ఎన్ని సర్టిఫికేట్లు వస్తాయి మనకి? బోల్డ్ సర్టిఫికేట్లు తెచ్చుకోవచ్చు ఈ రోజుల్లో. సర్టిఫికేట్తో ఏం చేసుకుంటావు? నీకు ఆ జ్ఞానం ఉండాలి. నేను ఇంత డిగ్రీ చదివాను, ఇదిగో నా డిగ్రీ అని చూపించుకునేలాగా అంతటి జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం లేకుండా దొడ్డిదారిన సర్టిఫికేట్లు తెచ్చేసుకోవచ్చు. ఈ బాప్తిస్మం కూడా అంతే. రక్షణ అనుభవంలో ఉండాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఈ దినాన పరలోకానికి వెళ్ళిపోతూ భరోసా ఇచ్చాడు. దేవుణ్ణి ఈ విధంగానే అర్థం చేసుకోగలం అన్నట్లుగా అనుకోకండి. అదే దేవుడు మీ మధ్య పరిశుద్ధాత్ముడిగా మీ మధ్య సంచరిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంకి కొన్ని పేర్లు మనం పెడుతూ ఉంటాం, భక్తులు చాలామంది చెప్తూ ఉంటారు. ఇది 5వ సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల సువార్త అన్నట్టుగా పిలవచ్చు అంటారు.
ఇంకొంతమంది ఏమంటారంటే ఇది అపోస్తలుల కార్యములు, వాళ్ళు చేసినటువంటి పనులు, చరిత్ర. అపోస్తలుల చరిత్ర అంటే ఆది క్రైస్తవులు ఆ 12 మంది శిష్యులు మాత్రమే కాకుండా అపోస్తలులుగా పంపబడినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పనులు, క్రానికల్స్, దినచర్యలు, హిస్టరీ, అపోస్తలుల యొక్క పనుల వివరాలు, అపోస్తలుల కార్యములు అని ఆ పేరు ఉంది మొదటి నుండి. దాన్ని ఇంకొకలాగా కూడా పిలుచుకోవచ్చు. ఏమిటి అంటే పరిశుద్ధాత్మని కార్యముల గ్రంథము. పాత నిబంధన అంతా కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కార్యముల గ్రంథము భాగము. సువార్తలు, 4 సువార్తలు కూడా ఆ ఒకే దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు యొక్క కార్యాలు. అపోస్తలుల కార్యాల నుండి ముఖ్యంగా అపోస్తలుల కార్యాలతో ప్రారంభమవుతుంది. మిగిలిన పుస్తకాలన్నీ కూడా పరిశుద్ధాత్మని కార్యముల గ్రంథము. ఈ వివరాలు మరి బయట ఎక్కడైనా మీరు విన్నారో లేదో తెలియదు, కానీ చాలా విశేషమైనటువంటి ప్రసంగం ఇది. అది దాని యొక్క విలువను గుర్తించి మనసులో పెట్టుకొని తెలియనిటువంటి వాళ్ళకి వివరించగలగాలి. విని వదిలేయటం కాదు, ఇక్కడే వదిలేస్తారు కొంతమంది. బాధ్యత, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, ఆ బాధ్యత ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరు సర్వలోకమునకు, సర్వసృష్టికి వెళ్ళండి, ఈ సత్యాన్ని ప్రచురించండి, ప్రకటించండి, అందరికీ తెలియజేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్వం ఇవ్వండి. గుర్తింపు అన్నమాట. అంటే 10 మందిలోనూ ఒప్పుకోవాలి. పిరికి వారికి, వ్యభిచారులకు, విగ్రహారాధికులకు పరలోకంలో స్థానం లేదని ప్రకటన గ్రంథంలో ఉంది. మరి సత్యాన్ని ఎరిగి పిరికివాడిగా నువ్వు ఒప్పుకోకుండా ఉంటే ఎలాగా? బైబిల్ ప్రకారంగా అటువంటి వాడికి పరలోక ప్రవేశం లేదు, అర్హత లేదు. బైబిల్ బోధన వివరిస్తున్నాను, నా సొంత మాటలు కాదు. మీరు కూడా బైబిల్ను నమ్మినటువంటి వారుగా, అనుసరించేవారుగా ఈ మాటలే చెప్పాలి ఇతరులకు. ఆ విధంగా దేవుడు మనలందరినీ ఆత్మీయంగా బలపరిచి ఇతరులను సత్య మార్గంలోనికి, మతంలోనికి కాదు, సత్య మార్గంలోనికి నడిపించేలాగా దేవుడు మనలను ఉపయుక్తమైన, యోగ్యమైనటువంటి సాధనాలుగా తన చేతులలో వాడుకొనుగాక.